అందరికీ నమస్తే అండి. హోంమంత్రి అనిత గారి పిఏ జగదీష్ని సస్పెండ్ చేసింది ఆమె మంత్రి గారు, ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సో అతని మీద అనేక ఫిర్యాదులు ఆరోపణలు రావడంతో ప్రాథమికంగా వాటిని నిర్ధారించుకొని సస్పెండ్ చేశారు అని ఒక వార్త పొద్దున్న నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అఫ్కోర్స్ ఈనాడులో కూడా కవర్ అయింది. అఫ్కోర్స్ నిన్న జరిగింది, నిజమే. హోంమంత్రి గారి పిఏ సస్పెండ్ అయ్యారు, అతను ఉద్యోగం నుంచి తొలగించారు. అతనేమి గవర్నమెంట్ అఫీషియల్ పిఏ కాదు, ప్రైవేట్ పిఏ మాత్రమే. గవర్నమెంట్ అఫీషియల్ పిఏ అయితే అతను మాతృశాఖకు పంపించేస్తారు. అరే బాబు, నువ్వు ఇక్కడ పలానా ఇలా చేస్తున్నావు కాబట్టి నీ హోమ్ డిపార్ట్మెంట్కి నువ్వు వెళ్ళిపో అని పంపించేస్తారు. కానీ అతను ప్రైవేట్ పిఏ, దాదాపుగా 10 ఏళ్ల నుంచి వీళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు అతను. ఆ జగదీష్ అనే వ్యక్తిది ఎక్కడ బాపట్ల జిల్లాలో చినగంజాం మండలంలోని సోపిరాల అనే విలేజ్. ఆయన 10 ఏళ్ల కిందటే అనిత గారి దగ్గరికి వెళ్ళాడు. అంటే అనిత గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే. అప్పుడు మొదట అనిత గారి దగ్గర పనిచేయాలి. అనిత గారి భర్త దగ్గర పిఏగా కొన్నాళ్ళు పనిచేశాడు. ఆ తర్వాత అనిత గారి దగ్గర కూడా మొదటిసారి ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమె దగ్గర పనిచేశాడు. ఆ తర్వాత పవర్లో లేకపోయినప్పటికీ కొన్నాళ్ళు కష్టపడ్డాడు, ఆమెతో పాటు తిరిగాడు, కష్టపడ్డాడు, చాలా చేశాడు. అధికారంలోకి వచ్చాక ఆమె మంత్రి అయిన తర్వాత ఆమె ఫోకస్ అంతా రాష్ట్రవ్యాప్త అంశాల మీద ఎక్కువగా ఉంది. సో దాంతో ఆయన లోకల్లో దారి తప్పాడనమాట. ఎవరైనా ట్రాన్స్ఫర్ల కోసం వెళ్ళినా, లేదంటే పోస్టింగ్ల కోసం వెళ్ళినా, లేదా ఇంకే పని మీద వెళ్ళినా సరే మంత్రి గారికి సంబంధం లేకుండా, మంత్రి గారికి తెలియకుండా తనే అన్నీ చేసేయడం, సొంత పార్టీ నాయకుల దగ్గర, కార్యకర్తల దగ్గర కూడా డబ్బులు భారీగా తీసుకోవడం. సో దీంతో ఆరోపణలు ఎక్కువైపోయినాయి, కట్టకట్టుకుని విపరీతమైన ఆరోపణలు అయిపోయినాయి. మంత్రి గారికి చెప్తానని బెదిరించినా ఎవరో చెప్పుకోండి నాకేం భయం లేదు అనేవాడు. అతని మాట తీరు. ఇప్పుడు ఆరోపణలు ఎవరు తీసుకోరండి? ఎమ్మెల్యేల దగ్గర ఉన్న పిఏలే డబ్బులు తీసుకుంటారు. అటువంటిది మంత్రి గారి దగ్గర ఉన్న పిఏలు తీసుకోరా? అందులోకి హోంమంత్రి గారి దగ్గర ఉన్న పిఏ తీసుకుంటాడు. కాకపోతే ఇతని మాట తీరు సరిగ్గా ఉండేది కాదు. ఏదైనా పని మీద ఎవరైనా నాయకులు ఎవరైనా ఫోన్ చేసినా సరే సమాధానం సరిగ్గా ఉండేది కాదు. ఇతను చేస్తున్న తప్పుకు దొరుకుతున్నాడు, పైగా సమాధానం సరిగ్గా లేదు. దాంతో వాళ్ళందరికీ కూడా కోపం వచ్చి అనిత గారికి ఫిర్యాదు చేశారు. అనిత గారు లైట్ తీసుకున్నారు. దాంతో ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పెద్దలు కొంచెం సీరియస్గా రెస్పాండ్ అయ్యి అనిత గారికి చెప్పారు. ఇంకా అతన్ని తొలగించారనమాట. సో ఈ విషయం ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎమ్మెల్యేల పిఏలు కూడా అవినీతి చేస్తారు. ఎవరు చేయట్లేదు? మంత్రుల పిఏలు కూడా చేస్తుంటారు. అది కామన్, అది సర్వసాధారణంగా జరిగేదే. దాన్ని ఎవరు కట్టడి చేయలేరు, వ్యవస్థలో భాగంగా వెళ్ళిపోద్ది. కాకపోతే కార్యకర్తలను నొప్పించేలా, సొంత పార్టీ కార్యకర్తలను నొప్పించేలా, సాధారణ ప్రజలను ప్రభావితం చేసేలా ఉండకూడదు. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి నష్టమే, వీళ్ళు పనిచేస్తున్న బాసులకి అంటే ఎమ్మెల్యేలకి, మంత్రులకి, వాళ్ళకి నష్టమే. సో ఇతను జగదీష్ అనే వ్యక్తి చేస్తున్నది ఆ కోవకు చెందింది. అందుకే ప్రభుత్వం సీరియస్గా రెస్పాండ్ అయింది, మంత్రి గారు కూడా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు అతను ప్రైవేట్ పిఏ కాబట్టి ఇంక ఉద్యోగం కోల్పోయినట్టే. బహుశా ఫ్యూచర్లో కూడా అతనికి ఉద్యోగం రావడం కష్టమే. ఎందుకంటే అంత ఈజీగా, ఇంత కాంట్రవర్సీ, ఇంత పెద్ద ఇష్యూలో ఇరుక్కున్నాక అంత ఈజీగా ఉద్యోగం కూడా ఎవరు ఇచ్చే అవకాశం ఉండదు. కాకపోతే కొంచెం గట్టిగానే సంపాదించుకున్నాడంటే ఈ 6 నెలల్లో కొంచెం సెటిల్మెంట్లు అవి బాగా జరిగాయి. ఆ కాన్స్టిట్యున్సీలో విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. ఆ పాయకరావుపేట, తుని, ఎస్రాయవరం అక్కడ ప్యాకాట్ శిబిరాలు నడిచేవని, తర్వాత రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఎక్కువగా వేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేశాడని విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. సో ఈ 6 నెలల్లోనే అతను లైఫ్ సెటిల్మెంట్ అంతా అయినంత సంపాదించుకున్నాడు అనేది లోకల్లో ఉన్న ఆరోపణలు మాత్రమే. అది ఎంతవరకు నిజమో ఆయనకు తెలియాలి, ఆ క్యాడర్కి తెలియాలి. థ్యాంక్ యూ.